శంబాలా గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే 2012లో మా గురువుగారు సేగు కృష్ణ రమేష్ గారు శంబాలా రా నువ్వు కూడా వెళ్దాం అమ్మా హరి అని అన్నారు. అంటే ఆ రోజున నేను బయలుదేరదాం అనుకున్నాను, కానీ నాకు పరిస్థితులు అనుకోలేచ్చులా. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి అంటే కనుక అందరూ వెళ్ళారమ్మా. వెళ్ళాలంటే కనుక అక్కడ ఏముండాలంటే దేహశుద్ధి ఉండాలి, ప్యూరిటీ ఉండాలి, అలాగే వాక్ శుద్ధి ఉండాలి, నిజమే మాట్లాడాలి, అసలు అబద్ధం ఆడకూడదు లైఫ్లో, మనోశుద్ధి ఉండాలి, మైండ్ ఎప్పుడు జీరోగా ఉండాలి, అంటే ఎప్పుడు అబద్ధం అనేది మాట్లాడకూడదు, నెగిటివ్గా థింక్ చేయకూడదు, అసలు జీరో స్టేటస్లో ఉండాలి. అంటే ఒక మనిషి ఒక ప్యూర్ సోల్ అయిపోవాలి. అలాగే ఆత్మశుద్ధి అంటే కర్మలు ఉండకూడదండి, కర్మలు లేకుండా ఉండాలి. అలాంటి వాళ్ళకి అక్కడ వెళ్తాకే అర్హత దొరుకుతుంది అనమాట. అది యాక్చువల్గా 2012లో నాకు ఆయన చెప్పినట్టు నేను ఏదో నార్మల్గా శంబాలాని కానీ నార్మల్గా వెళ్ళిపోవచ్చు కదా అంటే అప్పుడు ఇంకా ప్రాచుర్యంలో కూడా రాలా, ఈ వీడియోలో ఎంత తక్కువ వచ్చినాయి. నాకు కూడా అప్పుడే కొత్త, సరే బయలుదేరదాం కదా అనుకుంటే నాకు అవకాశం దొరకలా, ఏదో రకమైన అవాంతరాలు వచ్చినాయి. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన అనుభవం చెప్పారు. ఆయన 2012లో శంబాలా వెళ్తాం జరిగింది. అంటే అది మంగోలియా కంట్రీలో ఉందన్నమాట. మంగోలియా కంట్రీలో గోబీ డిజర్ట్ అని ఒక ఎడారి ఉంటుందండి. ఆ ఎడారి నుంచి లోపల కంటే వెళ్తే చైనా బోర్డర్ అనమాట. అంటే హిమాలయస్కి అవతల వెండి అనమాట. మనం స్టార్టింగ్లో ఉన్నాము, అది అవతల ఉందన్నమాట. ఓకే. అంటే మనది ఏంటంటే ఇప్పుడు మనం నివసించే అఖండ భారతం ఏదైతే ఉందో అది కర్మభూమి అంటారండి. హిమాలయస్ ఏదైతే ఉన్నాయో పుణ్యభూమి అంటారండి. శంబాలా అనేది వేదభూమి అనమాట. అంటే అక్కడ అర్హత సంపాదించుకుంటే అందరూ వెళ్ళొచ్చు.